ఓకే అమ్మా, గుడ్ మార్నింగ్. సో స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే అమ్మా, రైట్. సో నేను మనం క్విక్ స్టార్ట్ కంప్లీట్ చేసాం కదమ్మా. రైట్. సో ఈరోజు క్లాస్లో మనం ఇంకొక మేజర్ సార్ట్, హీప్ సార్ట్ గురించి చూద్దాము. సో అందరికీ వైట్ బోర్డ్ కనిపిస్తుందమ్మా? ఓకే అమ్మా, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి హీప్ సార్ట్. ఓకే, ఇది ఒక ఇంపార్టెంట్ సార్ట్ అమ్మా. మనకి కొంచెం ప్రాసెస్ కొంచెం లెంగ్తీగా ఉన్నా చాలా సింపుల్ ప్రాసెస్ ఇది కూడా. ఓకే, సో హీప్ సార్ట్ చేసే క్రమంలో ఏంటంటే మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఫస్ట్ ఒక హీప్ లాగా కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, సో ఏ టైప్ ఆఫ్ హీప్ అనేది మనకు ఆల్రెడీ చూసాం. మనకి హీప్లో 2 రకాలు ఉంటాయి మనకి. ఒకటేమో మిన్ హీప్, రెండోదేమో మ్యాక్స్ హీప్. ఓకే, సో మన ఈ హీప్ సార్ట్ పర్పస్ కోసం ఏంటంటే మ్యాక్స్ హీప్నే కన్స్ట్రక్ట్ చేస్తాము. మ్యాక్స్ హీప్ని కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అంటే ఇచ్చిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటితో మనం హీప్ కన్స్ట్రక్ట్ చేసేయాలి ఫస్ట్. సో కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఇక సార్టింగ్ టెక్నిక్ చేస్తాము. సార్టింగ్ ఏంటంటే ఉన్న ఎలిమెంట్స్ అన్ని డిలీట్ చేయడమే సార్టింగ్లోకి వస్తుంది. ఓకే, సో చాలా సింపుల్ టెక్నిక్. సో ఫస్ట్ మనం హీప్ కన్స్ట్రక్షన్ సంబంధించి చూద్దాము. ఓకే, ఆల్రెడీ హీప్ మన దగ్గర ఉంది కాబట్టి మీది ఒకసారి నాకు ఆ హీప్ చెప్తే దానికి శాంపుల్గా నేను ఒకటి చూపిస్తాను. సో ఫస్ట్ పుట్ ద హెడింగ్ యాజ్ హీప్ సార్ట్. హీప్ సార్ట్ పెట్టండి, అందరూ హెడింగ్ పెట్టండి. హీప్ సార్ట్ హెడింగ్ పెట్టండి. ఓకే, హీప్ సార్ట్ హెడింగ్ పెట్టిన తర్వాత సో దాంట్లో నోట్ చేసుకోండి, ఒక పాయింట్ నోట్ చేసుకోండి. To perform heap sort on the given elements, to perform heap sort on the given elements, to perform heap sort on the given elements, on the given elements, first construct a max heap. First construct a max heap. First construct a max heap with the elements. First construct a max heap with the elements. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం. మ్యాక్స్ హీప్ అంటే ఏంటమ్మా? మ్యాక్స్ హీప్ అంటే ఏంటి? పేరెంట్ వాల్యూ ఎక్కువ ఉండాలి చిల్డ్రన్ కంటే కూడా. ఓకే, రైట్ సైడ్ కంటేనా లెఫ్ట్ సైడ్ కంటేనా? రెండిటి కంటే ఎక్కువే ఉండాలి సార్. ఓకే, ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్ అనే డీవియేషన్ ఏమైనా ఉంటుందా? ఏమైనా డిఫరెన్సెస్ చూపించాలా? అంటే లెఫ్ట్ చిన్న రైట్ పెద్ద అలాంటి ఏమైనా ఉంటాయి మనకి? నో సార్. ఓకే, సో ఓన్లీ వన్ రిస్ట్రిక్షన్ ఏంటంటే పేరెంట్ అనేది మనకి పెద్ద వాల్యూ కలిగి ఉండాలి when compared to its children. ఓకే, నేను ఒక సింపుల్ హీప్ ఇక్కడ జస్ట్ మనకి ప్రొసీజర్ అర్థం అవడం కోసం నేను ఇక్కడ చేస్తున్నాను. మీరు నోట్ చేసుకోవద్దామా? జస్ట్ ఫస్ట్ చూడండి. ఓకే, సో ఇది ఒక మ్యాక్స్ హీప్ ఏనా? ఎస్ సార్. రైట్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నేను మన దగ్గర ఉన్న ఎలిమెంట్స్ అన్నిటితో హీప్ కన్స్ట్రక్షన్ చేశాను అనుకుందాము. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ నేను సార్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ప్రొసీజర్ చూద్దాము, తర్వాత పెద్ద ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రొసీజర్ ఏంటంటే
హీప్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత దానికి అసోసియేటెడ్గా ఒక యారే మనం తీసుకుంటాం. ఈ ఎలిమెంట్స్ అన్ని కూడా దాంట్లో స్టోర్ చేయడానికి ఒక యారే మనం తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 4 5. ఓకే, సో 0 1 2 3 4 వస్తుంది. సపోజ్ ఈ లాస్ట్ ఈ ఎక్స్ట్రా మనం సారీ మొత్తం పోయినట్టు. ఓకే, సో హీప్ లోని ఎలిమెంట్స్ అన్ని లెవెల్ వైజ్ గా యారేలో ప్లేస్ చేయండి. అంటే ఫస్ట్ లెవెల్లో 10, నెక్స్ట్ లెవెల్లోనివి 8 6, నెక్స్ట్ లెవెల్లోనివి 3 2. ఓకే, ఫస్ట్ ఇలా పెట్టండి. ఇప్పుడు మన ప్రాసెస్ ఏంటి అంటే ఎవ్రీ టైం పెర్ఫార్మ్ డిలీట్ మ్యాక్స్ ఆపరేషన్. రాసుకోవద్దు, మీరేం రాయదు, నేను చెప్తాను, ఫస్ట్ వినండి. ఇప్పుడు మన ప్రాసెస్ ఏంటి అంటే హీప్ సార్ట్ చేయడానికి ప్రతిసారి కూడా డిలీట్ మ్యాక్స్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇది హీప్, దీంట్లో నేను డిలీట్ మ్యాక్స్ ఆపరేషన్ చేస్తే ఏ ఎలిమెంట్ వెళ్ళిపోయిద్దమ్మా? 10. ఓకే, సో ఎప్పుడైతే ఎలిమెంట్ అనేది ఒకటి వెళ్ళిపోతుందో మనం గమనించాల్సింది ఏంటంటే హీప్ సైజ్ ఒకటి తగ్గిపోయింది. ఎలిమెంట్ ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి హీప్ సైజ్ ఒకటి తగ్గిపోయింది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి 10 డిలీట్ చేశాను అనుకోండి, హీప్ లో లాస్ట్ నోడ్ యొక్క లొకేషన్ కట్ అయిపోయింది. అంటే ఇప్పుడు నేను కనుక డిలీట్ చేస్తే ఎలా ఉంటుందంటే, దీని మీనింగ్ ఎలా ఉంటుందంటే 10 వెళ్ళిపోయింది కదా, ఇక్కడ 8 ఉంటుంది, ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 3 ఉంటుంది. హీప్ లో చివరిగా క్రియేట్ చేయబడినటువంటి నోడ్ 2 అని చూసారా, ఇది ఇలా గాల్లో వేలాడుతూ ఉంటుంది. ఎందుకంటే మనం హీప్ సైజ్ ఒకటి తగ్గించేసాం కదా. సో ఒకటి తగ్గించేసామంటే మీనింగ్ ఏంటి, లాస్ట్ నోడ్ దాని యొక్క ఉనికిని కోల్పోయింది. సో ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటంటే, ఇప్పుడు హీప్ సైజ్ ఒకటి తగ్గిపోవడం వలన ఈ లాస్ట్ నోడ్ మనకి బయట ఉంది కాబట్టి దీన్ని హీప్ లో ఎక్కడ ఒక చోట ప్లేస్ చేయాలి. ఓకే, సో 10 బయటకు వెళ్ళిపోయింది, మర్చిపోండి, 10 అనేది ఎక్కడ బయటకు వెళ్ళిపోయింది, మర్చిపోండి. ఇప్పుడు 2ని మనం అడ్జస్ట్ చేయాలి. సో 2ని అడ్జస్ట్ చేయాలంటే ఎక్కడ హీప్ లో ఖాళీ ఉందో అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఓకే, సో హీప్ లో ఖాళీ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ 2ని ప్లేస్ చేయొచ్చా? నో సార్. నో. సో 2ని ప్లేస్ చేయడం కుదరదు కాబట్టి మనం నెక్స్ట్ పాసిబుల్ ఆప్షన్ ఏంటో చూడాలి. నెక్స్ట్ పాసిబుల్ ఆప్షన్ అంటే ఏంటంటే దీనికి సంబంధించిన 2 చిల్డ్రన్స్ లో ఏదైతే మాక్సిమం వాల్యూ ఉంటుందో దాని పైకి తీసుకొస్తాం. ఓకే, సో దీనికి సంబంధించిన మాక్సిమం వాల్యూ అంటే ఏది వస్తుంది, ఇదిగో 8 పైకి వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఆపరేషన్ చేస్తే కనుక 8 ఇక్కడికి వస్తుంది, ఖాళీ ఇక్కడ ఉంటుంది, 6 ఇక్కడ ఉంటుంది, 3 ఇక్కడ ఉంటుంది, 2 ఇంకా పాపం వేలాడుతూనే ఉంటుంది. ఓకే, పోనీ ఇప్పుడు ఇక్కడ ఖాళీ వచ్చింది కదా, ఇక్కడ 2ని ప్లేస్ చేయొచ్చా? నో సార్. నో, కుదరదు, అక్కడ కూడా మనకి పాసిబుల్ కాదు కాబట్టి మళ్ళీ మనం పైకి మూవ్ చేస్తాము. 3 ఇక్కడ వస్తుంది, ఇక్కడ ఖాళీ వస్తుంది, ఇక్కడ 2ని ప్లేస్ చేయొచ్చా? ఎస్, సో 2 ఇక్కడ ప్లేస్ అయింది. ఓకే, సో ఇది మన యాక్చువల్ గా ఫస్ట్ మనం స్టార్ట్ చేసినటువంటి హీప్. దాంట్లో ఒక డిలీట్ మ్యాక్స్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసాము. చేసిన వెంటనే మ్యాక్సిమం ఎలిమెంట్ అంటే రూట్ లోనే ఉంటుంది, అది బయటకు వెళ్ళిపోయింది. సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేసాం కాబట్టి సేమ్ టైం మనం హీప్ సైజ్ ని ఒకటి తగ్గించాలి. ఓకే, సో తగ్గించేస్తే చివరిగా ఉన్నటువంటి నోడ్ ఇలా కట్ అయిపోయి వేలాడుతూ ఉంటుంది. మరి దాన్ని ఎక్కడో చోట మనం ప్లేస్ చేయాలి కాబట్టి ఉన్న పాసిబుల్ హోల్స్ లో మనం వెతుకుతా వస్తాం. ఫస్ట్ ఇక్కడ ప్లేస్ చేయొచ్చా, కుదరదు, అప్పుడు ఏం చేస్తాము, రెండింటిలో మ్యాక్స్ మీద పైకి నెడతాము, మళ్ళీ ఖాళీ తీసుకొస్తాం. మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేయొచ్చా, కుదరదు, దీన్ని కూడా పైకి నెట్టేస్తాం, మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేయొచ్చా, ఎస్ పాసిబుల్. ఓకే, ఇదంతా అయిపోయిన తర్వాత ఇది ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేసి ఈ అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత అగైన్ వీ నీడ్ టు డ్రా ది యారే ఫర్ ద, ఇదిగోండి ఇది మనకి చివరిగా వచ్చినటువంటి హీప్ మోడిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని మనం మళ్ళీ యారేలోకి ప్లేస్ చేయాలి. ప్లేస్ చేస్తే ఇక్కడ 8 వస్తుంది, 3 6 2, అంతే కదా. ఇందాక ముందు మనకి యారేలో ఒక ఎలిమెంట్ మొత్తం 5 ఉంటే ఒక డిలీట్ చేసాం కాబట్టి ఇప్పుడు 4 ఉంటే 4 ఉంటాయి. ఈ లాస్ట్ లొకేషన్ ఖాళీ కనపడుతుంది చూసారా, ఈ లాస్ట్ లొకేషన్ ని దీనిది కాదనుకొని మీరు ఏం చేస్తారంటే దీన్ని ఖాళీగా వదిలిపెట్టకుండా ఏదైతే ఎలిమెంట్ మీరు డిలీట్ చేశారో దాన్ని ఇక్కడ పంపిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఎలిమెంట్ డిలీట్ చేయబడిందో అది చివరికి వచ్చింది. ఓకే,
సో ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఫస్ట్ ఇక్కడతో ఒక స్టెప్ అంటే ఒక ఇటరేషన్ కంప్లీట్ అయింది. ఓకే, ఒక పాస్ అంటే ఒక ఫేజ్ కంప్లీట్ అయింది అనుకోండి. ఏం చేసాం ఇక్కడ హీప్ సార్ట్ కోసం అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నిటితో ఒక హీప్ ని కన్స్ట్రక్ట్ చేసాం. దట్ షుడ్ బి ఏ మ్యాక్స్ హీప్. ఇది మాత్రం మర్చిపోవద్దు, ఒక మ్యాక్స్ హీప్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. దానికి అసోసియేటెడ్ గా ఒక యారేని పక్కన రాసి పెట్టుకోండి. రైట్, ఇక ప్రాసెస్ ఏంటి? ఒకసారి డిలీట్ మ్యాక్స్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయండి. డిలీట్ మ్యాక్స్, నేను ప్రెస్ చేసి చెప్తున్నాను. డిలీట్ మ్యాక్స్ అంటే మ్యాక్సిమం ఎలిమెంట్ డిలీట్ చేయండి. మనం కన్స్ట్రక్ట్ చేస్తున్న మ్యాక్స్ హీప్ కాబట్టి మనకి మ్యాక్సిమం ఎలిమెంట్ ఆబ్వియస్ గా రూట్ లోనే దొరికింది. 10 బయటకు వెళ్ళిపోయింది. ఎప్పుడైతే హీప్ లో నుంచి ఒక ఎలిమెంట్ బయటకు వెళ్ళిపోయిందో హీప్ సైజ్ అనేది ఒకటి తగ్గింది. హీప్ సైజ్ ఎక్కడ పడితే అక్కడ తగ్గించడానికి కుదరదు, ఎందుకంటే మన హీప్ కి 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఏంటా 2 ప్రాపర్టీస్? వాట్ ఆర్ ద 2 ప్రాపర్టీస్ ఫర్ ద హీప్ కన్స్ట్రక్షన్? స్ట్రక్చర్, ఆర్డర్ సార్. వెరీ గుడ్. స్ట్రక్చర్ ప్రాపర్టీ, ఆర్డర్ ప్రాపర్టీ. ఓకే, ఆర్డర్ ప్రాపర్టీ అంటేనేమో పేరెంట్ లో మాక్సిమం ఉండాలి, చిల్డ్రన్ లో మినిమం ఉండాలి, తీసేయండి. ఈ స్ట్రక్చర్ ప్రాపర్టీ ఉంది చూసారా, ఈ స్ట్రక్చర్ ప్రాపర్టీ మనం రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటది. ఓకే, ఏంటి? ఎప్పుడు కూడా మనకి టాప్ నుంచి బాటమ్ కి మనం కన్స్ట్రక్షన్ చేస్తూ ఉండాలి, లెఫ్ట్ నుంచి రైట్ కి అన్ని నోట్స్ కూడా అంటే అన్ని చిల్డ్రన్స్ మనం క్రియేట్ చేస్తూ వెళ్ళాలి, ఎక్సెప్ట్ ద లాస్ట్ లెవెల్. లాస్ట్ లెవెల్ లో మనం చేస్తే లెఫ్ట్ టు రైట్ చేస్తాము. ఓకే, సో ఆ ప్రాపర్టీ మనకు వైలేట్ అవ్వకూడదు. ఎప్పుడు చూసినా సరే ఎక్సెప్ట్ లాస్ట్ లెవెల్ లెఫ్ట్ నుంచి ఉండాలి. ఆ పాయింట్ మనం దృష్టిలో పెట్టుకుంటే కనుక మన హీప్ సైజ్ ఒకటి తగ్గిస్తే వెంటనే కట్ అయిపోయే ఎలిమెంట్ ఏదన్నా ఉంటే చివరిలో క్రియేట్ చేయబడింది, దట్ ఈస్ 2. మరి ఈ కట్ అయిపోయిన ఎలిమెంట్ అలా వదిలిపెట్టకూడదు కదా, అది హీప్ లో ఒక భాగం కదా, అందుకని దీన్ని లోపల పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎలా ప్రయత్నం చేయాలి? ఇదిగోండి ఇక్కడ పెట్టచ్చా? కుదరదు, ఎందుకంటే దానికంటే పెద్ద ఎలిమెంట్స్ కింద ఉన్నాయి. సో ఉన్నట్లోంచి పెద్ద దాన్ని పైకి తీసుకొస్తాం. మళ్ళీ ఇక్కడ పెట్టచ్చా? కుదరదు, దానికంటే పెద్ద ఎలిమెంట్ కింద ఉంది. ఓకే, దాన్ని పైకి తీసుకొస్తాం. ఇప్పుడు ఇక్కడ ఖాళీ వచ్చింది, ఇక్కడ 2ని ప్లేస్ చేయొచ్చా? ప్లేస్ చేయొచ్చు, ప్లేస్ చేసేస్తాం. ఓకే, సో ఇంతటితో వానికి ఒక పాస్ కంప్లీట్ అయింది. ఒక పాస్ కంప్లీట్ అయిన వెంటనే మనం వెంటనే యారేని అప్డేట్ చేసుకోవాలి. మళ్ళీ దీని పక్కన యారేని రాసి 0 1 2 3 4 ఇండెక్స్లు ఇచ్చేసి ఈ హీప్ లో ఉన్న ఎలిమెంట్స్ ఇక్కడ రాస్తాం. 8 3 6 2 లెవెల్ వైజ్ గా రాస్తాం. రాస్తే ఇంతకు ముందు 5 ఉంటే ఒక డిలీట్ అయిపోయింది కాబట్టి 4 ఎలిమెంట్స్ వస్తాయి. చివరి లొకేషన్ ఖాళీగా కనపడుతూ ఉంటది. ఆ చివరి లొకేషన్ ఖాళీని అలా వదిలిపెట్టకుండా ఏదైతే ఎలిమెంట్ డిలీట్ చేశారో దాన్ని ఈ లాస్ట్ లో ప్లేస్ చేస్తారు. ఓకే, నౌ టేక్ దిస్ హీప్, ఏదైతే మనకి చివరికి వచ్చిందో ఆ హీప్ తీసుకుంటాము, మళ్ళీ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. ఓకే, సో ఇలా ఎప్పటి వరకు చేయాలి? హీప్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని డిలీట్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ చేస్తూనే ఉంటాం. ఓకేనా? సో ప్రాసెస్ అర్థమైంది కదా, ఇక్కడ చేసే మన సింపుల్ స్టెప్స్ అర్థమైంది కదా. ఇదే మనం రిపీటెడ్ గా మళ్ళీ చేస్తాం. ఓకే, వి విల్ కంటిన్యూ దిస్ ఎగ్జాంపుల్, మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఒకసారి మీరు ప్రొసీజర్ నోట్ చేసుకోండి. హీప్ సార్ట్ ప్రొసీజర్. ఓకే, ఆల్రెడీ మీరు ఒక పాయింట్ రాశారు, మ్యాక్స్ హీప్ ని కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి. దాని కింద అన్నమాట, దాని కింద రిపీట్ ద ఫాలోయింగ్ స్టెప్స్ until heap becomes empty. ఇప్పుడు నేను చెప్పబోయే నెక్స్ట్ పాయింట్స్ అన్ని రిపీటెడ్ గా మళ్ళీ చేస్తూనే ఉండాలి. ఎప్పుడు దాకా చేయాలి? హీప్ అనేది ఎంప్టీ అయ్యేంత వరకు చేయాలి. రిపీట్ ద ఫాలోయింగ్ స్టెప్స్ until heap becomes empty. ఓకే, ఫస్ట్ పాయింట్ perform delete max operation. Second point, remove the root element. సెకండ్ పాయింట్ ఏంటంటే డిలీట్ మ్యాక్స్ ఆపరేషన్ చేస్తాం కదా, చేస్తే ఏం జరిగింది అంటే సెకండ్ పాయింట్, రిమూవ్ ద రూట్ ఎలిమెంట్ అండ్ రెడ్యూస్ ద హీప్ సైజ్ బై 1. రిమూవ్ ద రూట్ ఎలిమెంట్ అండ్ రెడ్యూస్ ద హీప్ సైజ్ బై 1 అంటే రూట్ ఎలిమెంట్ ని తీసేయండి, హీప్ సైజ్ ని ఒకటి తగ్గించండి. రెడ్యూస్ ద హీప్ సైజ్ బై 1.
ఓకే, నెక్స్ట్ పాయింట్, అడ్జస్ట్ ద హీప్, అంటే హీప్ ని మనం అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ ద హీప్ టు ప్లేస్, adjust the heap to place the last disconnected node. Adjust the heap to place the last disconnected node. The last disconnected node. Next point. Next point. After adjustments, after adjustments, after adjustments, update the array. After adjustments, update the array and place the deleted element and place the deleted element, place the deleted element at the end. Place the deleted element at the end. At the end. ఓకేనా? సో ఇది మనకు సింపుల్ స్టెప్స్. ఓకే, చిన్న ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ చేద్దాం, దీన్ని కంటిన్యూ చేద్దాము, తర్వాత మనం పెద్ద ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, అస్యూమ్ దట్ మీకు ఇచ్చిన ఎలిమెంట్స్ అన్ని కూడా మీరు మ్యాక్స్ హీప్ కన్స్ట్రక్ట్ చేశారనుకోండి. ఎగ్జాంపుల్ అని చెప్పి ఇదిగో ఫస్ట్ ఇది రాసుకోండి, ఇది మ్యాక్స్ హీప్, ఇది దానికి సంబంధించినటువంటి యారే. ఈ రెండు ఫస్ట్ నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ అని చెప్పి దిస్ ఈస్ ద హీప్ అండ్ దిస్ ఈస్ ఇట్స్ యారే. ఓకే, ఎగ్జాంపుల్ అని చెప్పి ఫస్ట్ ఈ మ్యాక్స్ హీప్ నోట్ చేసుకోండి, దాని అసోసియేటెడ్ యారే నోట్ చేసుకోండి. దాని అసోసియేటెడ్ యారే ఇది. ఓకే, నెక్స్ట్ మనం చేసిన ఏంటంటే వీఆర్ పెర్ఫార్మింగ్ డిలీట్ మ్యాక్స్. ఇదిగోండి డిలీట్ మ్యాక్స్. డిలీట్ మ్యాక్స్ చేస్తే ఏది, దీని మీద నేను డిలీట్ మ్యాక్స్ చేశాను, దీని మీద డిలీట్ మ్యాక్స్ చేస్తే నాకు 10 అనే ఎలిమెంట్ వెళ్ళిపోతుంది. ఓకే, సో డిలీట్ మ్యాక్స్ చేస్తే 10 బయటకు వస్తుంది. ఓకే, దెన్ ఐ హ్యావ్ టు అడ్జస్ట్ ద హీప్ లైక్ దిస్. ఓకే, ఈ 3 స్టెప్స్ అన్నమాట, నోట్ చేసుకోండి. ఓకే, సో డిలీట్ మ్యాక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి రూట్ ఎలిమెంట్ లో మ్యాక్సిమం ఉంటుంది కాబట్టి అది డిలీట్ అయి వెళ్ళిపోతుంది. అలానే దాంతోపాటు హీప్ సైజ్ ఒకటి తగ్గిద్ది, రిడ్యూస్ బై 1 అన్నాం కదా, ఒకటి తగ్గిద్ది అంటే లాస్ట్ నోట్ డిస్కనెక్ట్ అయింది. దీన్ని అలా వదిలిపెట్టకుండా మనం హీప్ ని అడ్జస్ట్ చేస్తూ ఆ 2 అనేది కరెక్ట్ లొకేషన్ లో ప్లేస్ అయ్యేలాగా చూడాలి మనం. ఓకేనా? సో ఫస్ట్ టైం మనకి కుదరకపోవచ్చు, సెకండ్ టైం కూడా కుదరకపోవచ్చు, కానీ థర్డ్ టైం ఇక్కడ మనకు కుదిరింది. ఓకే, సో అడ్జస్ట్మెంట్స్ అని అయిపోయి డిస్కనెక్ట్ అయిన నోడ్ ఏదో ఒక పొజిషన్ లో ప్లేస్ అయిన తరువాత దీని పక్కన మనం ఇలా యారేని మళ్ళీ అప్డేట్ చేయాలి. ఈ కొత్త హీప్ ఏదైతే మనకి డిలీట్ చేయబడిన తర్వాత వచ్చిన హీప్ ఉందో దీంతో మనం మళ్ళీ యారేని అప్డేట్ చేయాలి. చేసిన తర్వాత మనకి లాస్ట్ లొకేషన్ ఖాళీగా కనపడుతూ ఉంటది కదా, దాన్ని మనం పక్కకి జరిపేసుకొని, అంటే మనది కాదనుకొని అక్కడ ఏం చేస్తామంటే ఈ డిలీట్ చేయబడిన ఎలిమెంట్ ని ప్లేస్ చేస్తాం.
నోట్ చేస్తున్నారమ్మా? నోట్ చేస్తున్నారమ్మా అందరూ? ఎస్ సార్. ఓకే, దెన్ వి కంటిన్యూ ద ప్రాసెస్. ఓకే, 8362 నేను మొత్తం అరేంజ్ చేస్తాను, మనకు క్లియర్గా ఉంటుంది. 8362. ఓకే, నేను నెక్స్ట్ అంటే దాని తర్వాత స్టెప్ అనమాట, నేను ఇక్కడ రాస్తున్నాను. 8362 మనకి తర్వాత యారే ఎలా ఉంటుందంటే ఇక్కడ 8 ఉంటుంది, 3 6 2 ఉంటుంది, ఈ 10 ఇక్కడ ఉంటుంది, దాన్ని మనం పట్టించుకోము ఇప్పుడు. ఓకే, దెన్ అగైన్ రిపీట్ ద ప్రాసెస్. మళ్ళీ మనం ప్రాసెస్ ని పెర్ఫామ్ చేస్తాం, అంటే సేమ్ స్టెప్స్. సేమ్ పైన వచ్చిన హీప్ మీద మనం డిలీట్ మ్యాక్స్ చేస్తాము. ఈసారి డిలీట్ అయి వెళ్ళిపోయింది 8. ఓకే, సో 8 డిలీట్ అయిపోయి వెళ్ళిపోయింది కాబట్టి అక్కడ ఖాళీ వచ్చింది, 3 ఉంటుంది, 6 ఉంటుంది. సారీ, ఈసారి డిస్కనెక్ట్ అయ్యే నోడ్ ఏంటమ్మా? మళ్ళీ 2ని. ఓకే, సో 2 డిస్కనెక్ట్ అయింది కదా, ఇప్పుడు 2ని ఇక్కడ ప్లేస్ చేయొచ్చా? No, sir. నో సార్. నో. సో ఏం చేస్తాము, దీన్ని ప్లేస్ చేయకూడదు కాబట్టి దీనికి ఉన్న 2 చిల్డ్రన్స్ లో మాక్సిమం తీసుకుంటాము, దాన్ని పైకి పంపిస్తాము. ఓకే, సో ఇక్కడ 2ని ప్లేస్ చేయొచ్చా? ఎస్ సార్. అడ్జస్ట్ హియర్ అయిపోయింది, హీప్ అడ్జస్ట్ అయిపోయింది. హీప్ అడ్జస్ట్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా, దానికి అనుగుణంగా మనం మళ్ళీ యారేని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు యారేలో మనకి 6 ఉంటుంది, 3 ఉంటుంది, 2 ఉంటుంది, 0 1 2. ఓకే, సో 3 ఎలిమెంట్సే కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 10 ఉంది, దాన్ని వదిలేసేయండి. పక్కన మళ్ళీ ఖాళీ వచ్చింది, ఎందుకంటే ఒక ఎలిమెంట్ వెళ్ళిపోయింది కదా, అందుకని మళ్ళీ యారేలో ఒక సైజ్ తగ్గిపోయింది, ఒకటి తగ్గిపోయింది. ఇప్పుడు ఈ ఖాళీని మనం ఏం చేయాలి, ఎందుకు ఉపయోగించాలి ఈ ఖాళీని? నోడ్ ని అక్కడ ప్లేస్ చేయాలి. మనం ఏదైతే డిలీట్ చేసామో ఆ ఎలిమెంట్ ని ప్లేస్ చేయడానికి. సో ప్లేస్ ఇట్ హియర్ అండ్ ఫర్గెట్ దీస్ 2. ఈ 2 కూడా మనకు సంబంధం లేదు అనుకోండి, ఈ 2 పక్కగా నెట్టేసేయండి. ఓకే, అండ్ కంటిన్యూ ద ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మనం తీసుకోవాలి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 6 ఉంది, 3 ఉంది, ఇదంతా ప్రీవియస్ స్టెప్ లోదమ్మా, నేను గీత గీసేస్తాను. 6 ఉంది, 3 ఉంది, 2 ఉంది. ఓకే, మన దగ్గర యారేలో 6 3 2 ఉంది, 8 ఉంది, 10 ఉంది, అవి పక్కన పెట్టేసుకోండి. నౌ అగైన్ పెర్ఫామ్ డిలీట్ మ్యాక్స్. సో ఈసారి డిలీట్ మ్యాక్స్ చేస్తే మనకి 6 డిలీట్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. ఈసారి మనకి కట్ అయ్యే ఎలిమెంట్ ఏంటి? మళ్ళీ 2నే కట్ అయింది. ఓకే, సో 2ని ఇక్కడ ప్లేస్ చేయొచ్చా? No, sir. No. So we adjust 3 here, 2 here. Okay, so adjustment అయిపోయింది కాబట్టి again we సో 3 లో 8 ఉంది, 4 లో 10 ఉంది, ఇక్కడ ఒక లొకేషన్ ఖాళీగా ఉంది, అక్కడ ఏం ప్లేస్ చేయాలి? ఏదైతే డిలీట్ చేయబడిందో దాన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం, అంటే 6 అన్నమాట. సో ఫర్గెట్ అబౌట్ దీస్ 3. ఓకే, సో అర్థమవుతుందమ్మా? ఇక్కడ మనం ఏం చేస్తున్నామో ప్రతిసారి కూడా ఒక ఎలిమెంట్ డిలీట్ చేస్తాం, ఆ డిలీట్ అయిన ఎలిమెంట్ ని పక్కన పెట్టుకొని నుంచి హీప్ మొత్తం అడ్జస్ట్ చేస్తాము, ఎందుకంటే లాస్ట్ ఒక నోట్ డిస్కనెక్ట్ అయిపోయింది కాబట్టి. అడ్జస్ట్మెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత యారేని మళ్ళీ ఫ్రెష్ గా డ్రా చేస్తాము. చేసినప్పుడు మనకి యారేలో ఒక లొకేషన్ ఖాళీ వచ్చింది, ఎందుకంటే ఒక ఎలిమెంట్ డిలీట్ అయింది కదా, ఖాళీ వచ్చింది. ఆ ఖాళీ లొకేషన్ లో ఇప్పుడు ఏదైతే డిలీట్ చేసాం దాన్ని ప్లేస్ చేస్తాం. ఓకేనా, అర్థమవుతుందా? ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు నాన్న.
ఓకే అమ్మా, నెక్స్ట్ దీని కంటిన్యూషన్ సార్ చెప్పండి బాబు. డిలీట్ మ్యాక్స్ 8 చెప్పండి సార్ ఒకసారి. డిలీట్ మ్యాక్స్ 8 సార్. డిలీట్ మ్యాక్స్ 8 చెప్పండి సార్ ఒకసారి మళ్ళీ. డిలీట్ మ్యాక్స్ 8. ఓకే, ఇక్కడ పైన కనిపిస్తుందా? ఇదేనా ఫస్ట్ స్టెప్? ఇక్కడ కనిపిస్తున్న స్టెప్ ఏనా? ఎస్ సార్. ఓకే, సో హీప్ మనకి ఇక్కడ కనిపిస్తుంది, దీని యారే ఇక్కడ కనిపిస్తుంది. డిలీట్ మ్యాక్స్ చేసినప్పుడు మనకి మాక్సిమం ఎలిమెంట్ అనేది రూట్ లో ఉంటుంది కాబట్టి అది డిలీట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఒక ఎలిమెంట్ మనం హీప్ లోంచి డిలీట్ చేసామో హీప్ సైజ్ ఒకటి రెడ్యూస్ అవ్వాలి. సో ఉన్న వాటిలో ఏది డిస్కనెక్ట్ అయింది అంటే ఏదైతే మనకి స్ట్రక్చరల్ ప్రాపర్టీ ప్రకారం చివరిలో కనెక్ట్ అయితే అదే డిస్కనెక్ట్ అయింది. సో స్ట్రక్చరల్ ప్రాపర్టీ ప్రకారం చివరిగా ఉంది 2 కాబట్టి ఇది డిస్కనెక్ట్ అయిపోయింది, రైట్? సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 8 వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఖాళీ వచ్చింది. ఇప్పుడు డిస్కనెక్ట్ అయిన 2ని ఇక్కడ ప్లేస్ చేయొచ్చా చూస్తాం. సో 2ని ఇక్కడ ప్లేస్ చేయొచ్చా, ఎందుకంటే మన ఈ ఎలిమెంట్స్ కూడా కంపారిజన్ చేసుకోవాలి మ్యాక్స్ హీప్ కాబట్టి. 2 కంటే పెద్ద ఎలిమెంట్స్ కింద కనపడుతున్నాయి కాబట్టి 2ని ఇక్కడ ప్లేస్ చేయకూడదు. అందుకని ఏం చేస్తాము, దీని చిల్డ్రన్స్ ఏవైతే ఇక్కడ కనిపిస్తున్నాయో ఉన్న వాటిలో మాక్సిమం ఎలిమెంట్ తీసుకుంటాం, దట్ ఈస్ 6. 6ని పైకి జరుపుతాం. సో 6 ఇక్కడికి వచ్చింది, 3 ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఖాళీ నోడ్ ఉంటుంది. సో డిస్కనెక్ట్ అయిన 2ని ఇక్కడ ప్లేస్ చేయొచ్చా? 2ని ఇక్కడ ప్లేస్ చేస్తే మనకి ఏమైనా ప్రాబ్లం అంటే ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి డిస్కనెక్ట్ అయిన 2ని ఇక్కడ ప్లేస్ చేస్తాము. 2 ప్లేస్ అయిపోయింది, హీప్ మొత్తం అడ్జస్ట్ అయిపోయింది కాబట్టి దెన్ వి అప్డేట్ ద యారే. ఎలా అప్డేట్ చేయాలి? మళ్ళీ యారే మొత్తం డ్రా చేస్తాము. సో లెవెల్ వైజ్ గా ప్లేస్ చేసుకుంటూ రావాలి. 6, 3, 2. లాస్ట్ లో 10 ఉంటుంది, మధ్యలో ఒక లొకేషన్ ఖాళీ వచ్చింది. ఆ ఖాళీ వచ్చిన లొకేషన్ ఎందుకు ఉపయోగించుకుంటామంటే ఈ స్టెప్ లో ఏదైతే ఎలిమెంట్ డిలీట్ అయిందో దాన్ని ప్లేస్ చేయడానికి. సో ఈ స్టెప్ లో డిలీట్ అయిన ఎలిమెంట్ 8. సో 8ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇంతటితో మనకి ఒక స్టెప్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. క్లియరా బాబు? అర్థమైందా? ఓకే సార్. రైట్ బాబు. ఓకే మా నోట్ చేసుకున్నారా? సో ఈ విధంగా మనకి ఇంకొక స్టెప్ బ్యాలెన్స్ ఉంటుంది మనకి. సో నెక్స్ట్ చేస్తే కనుక మనం ఇక్కడ ఉన్నాము, 3 ఉంది, 2 ఉంది. యారేలో చూసుకుంటే 3, 2, 6, 8, 10 ఈ విధంగా ఉన్న ఎలిమెంట్స్. ఓకే, నౌ పెర్ఫార్మ్ డిలీట్ మ్యాక్స్ చేస్తే మనకి 3 వెళ్ళిపోతుంది. సో 3 వెళ్ళిపోయిందంటే మనకి పైన ఖాళీ వచ్చేసింది, నోడ్ డిస్కనెక్ట్ అయింది. ఓకే, సో ఈ ప్లేస్ లో మనం 2ని ప్లేస్ చేయొచ్చా? ఇంకా అక్కడ కంపారిజన్ చేయడానికి కూడా ఏం లేదు కాబట్టి డైరెక్ట్ గా దాన్ని ప్లేస్ చేసేయచ్చు. 2 ఇక్కడికి వచ్చింది. ఓకే, సో 2 అక్కడికి వచ్చిన తర్వాత మనం యారేని అప్డేట్ చేసుకోవాలి. ఓకే, సో హీప్ లో ఒకే ఒక ఎలిమెంట్ 2 ఉంది, ప్లేస్ చేసాము. ఇంతకు ముందు ఏమున్నాయి, సెకండ్ లొకేషన్ లో 6 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 10 ఉంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ లొకేషన్ ఖాళీ కనపడుతుంది, ఇక్కడ ఏం ప్లేస్ చేస్తాము, ఈ స్టెప్ లో డిలీట్ అయిన ఎలిమెంట్. ఈ స్టెప్ లో డిలీట్ అయిన ఎలిమెంట్ 3 కాబట్టి ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ కావాలనుకుంటే మనం ఇంకో డిలీట్ మ్యాక్స్ పెర్ఫార్మ్ చేస్తే 2 డిలీట్ అయిపోయింది. ఆ డిలీట్ అయిన ఎలిమెంట్ మన ఖాళీ లొకేషన్ ఎక్కడికే వచ్చింది. ఓకే, సో మేబీ మీ సాటిస్ఫాక్షన్ కోసం ఇంకో డిలీట్ మ్యాక్స్ కనుక చేస్తే వి గాట్ రిమూవ్డ్ బై 2 అండ్ ఆ డిలీట్ అయిపోయిన ఎలిమెంట్ మళ్ళీ మనకి ఇక్కడికే వస్తుంది. ఓకే, సో at the final step you can get all the elements in ascending order. ఈ విధంగా మనకి ascending order లోకి వచ్చేస్తాయి. కనబడుతున్నాయి అన్ని ascending order లో ఉన్నాయా? 2, 3, 6, 8, 10. అర్థమైందమ్మా? హీప్ సార్ట్ చాలా సింపుల్ ప్రొసీజర్. ఇక్కడ మనకి చివరిగా మనకి యారేలో అన్ని ఎలిమెంట్స్ సార్టింగ్ ఆర్డర్ లోకి వచ్చేస్తాయి ఇక్కడ మీరు చూస్తున్న విధంగా. ఓకేనా? సో దిస్ ఈస్ ద లాస్ట్ స్టెప్. 2ని కూడా డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఎక్కడికే వచ్చింది. సో 2, 3, 6, 8, 10. దిస్ ఈస్ ద సార్టెడ్ లిస్ట్. ఇదే మనకి కావాల్సింది. చివరి స్టెప్ లో మనకు వస్తుంది అనమాట, యారే కలిగి ఉంటుంది ఆ సార్టెడ్ లిస్ట్. అర్థమైందమ్మా ప్రొసీజర్ అందరికి? ఏమైనా డౌట్ అడగచ్చు అమ్మా, ఎందుకంటే సేమ్ ఇదే ప్రొసీజర్ మనం పెద్ద ఎగ్జాంపుల్స్ కూడా అప్లై చేయొచ్చు. ఓకే, రైట్ రైట్. సో ఇదే మనకి హీప్ లో డిలీషన్ కూడా. డిలీషన్ చేస్తే కూడా ఇలానే మనం అంటే ప్రయారిటీ క్యూస్ హీప్ దగ్గర చెప్పుకున్నప్పుడు మనం ఓన్లీ కన్స్ట్రక్షన్ మాత్రమే చెప్పుకున్నాం, ఎలా హీప్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఇట్ ఈస్ ఇన్సర్షన్ ఆపరేషన్స్. మరి డిలీషన్ ఆపరేషన్స్ అక్కడ మనం చెప్పుకోలేదు కదా, ఇక్కడ మనం చెప్పుకుంది ఇదే డిలీషన్ ఆపరేషన్.
ఓకే, ఈ విధంగా మనం హీప్ లో నుంచి ఎలిమెంట్స్ డిలీట్ చేయాలి. ఓకేనమ్మా, క్లియర్ అందరికి? ఏమైనా డౌట్ అడగచ్చమ్మా హీప్ సార్ట్. రైటా? ఓకే, అయితే ఒక పెద్ద ఎగ్జాంపుల్ తీసుకుందాము. మీకు ఆల్రెడీ హీప్ కన్స్ట్రక్షన్ వచ్చు అని అనుకొని నేను ముందుకెళ్తున్నానమ్మా. లేదు మీరు హీప్ కన్స్ట్రక్షన్ కూడా ఒకసారి చూద్దామంటే మళ్ళీ చూద్దాం. చాయిస్ ఈజ్ యువర్స్. అంటే మనకి ఎలిమెంట్స్ ఇస్తారు. ఓకే, సపోజ్ నేను ఇక్కడ మీకు ఇస్తాను, కొన్ని ఎలిమెంట్స్ ఇస్తాను. ఓకే, 13, 3, 4, 12, 14, 10, 5, 1, 8, 2, 7, 9, 11, 6, 18. ఓకే, సో ఈ ఎలిమెంట్స్ ని హీప్ సార్ట్ ద్వారా సార్ట్ చేయండి అమ్మా. నోట్ చేసుకోండి, అందరూ చేయండి అమ్మా. సో హీప్ సార్ట్ ద్వారా సార్ట్ చేయాలంటే ఫస్ట్ ఎలిమెంట్స్ మీరు హీప్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకే, సో నేను జస్ట్ ఒక 2-3 స్టెప్స్ మీకు బ్రీఫ్ గా రివిజన్ కోసం నేను చెప్తాను. ఎలిమెంట్స్ ఇక్కడ ఉన్నాయి కదా, దీంతో నేను మ్యాక్స్ హీప్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి, మ్యాక్స్ హీప్ ని మాత్రమే మనం కన్స్ట్రక్ట్ చేయాలి, ఎందుకంటే మనం డిలీట్ మ్యాక్స్ చేయబోతున్నాం కాబట్టి అక్కడ. సో ఐ విల్ స్టార్ట్ డూయింగ్ ద ఆపరేషన్స్. ఫస్ట్ 13 పంపిస్తున్నాను. ఇనిషియల్ గా హీప్ లో ఏముండవు కాబట్టి 13 నోడ్ క్రియేట్ అయింది. నెక్స్ట్ టైం ఇన్సర్టింగ్ 3. ఓకే, సో 3ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి? ఫస్ట్ 13 నోడ్ ఉంటుంది కదా, స్ట్రక్చరల్ ప్రాపర్టీ ప్రకారం న్యూ నోడ్ ని క్రియేట్ చేయాలి. ఓకే, సో దీనికి లెఫ్ట్ లో క్రియేట్ అయింది. ఇక్కడ 3ని ప్లేస్ చేయొచ్చా? ప్లేస్ చేస్తే మనకేం ప్రాబ్లం లేదు, ప్లేస్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ ఫర్ 4. స్ట్రక్చరల్ ప్రాపర్టీ ప్రకారం ఇక్కడ 13 ఉంటుంది, ఇక్కడ 3 ఉంది కదా. ఇప్పుడు న్యూ నోడ్ ఎక్కడ క్రియేట్ చేయాలి? 13కి రైట్ సైడ్ లో క్రియేట్ చేసాము. ఇక్కడ 4ని ప్లేస్ చేయొచ్చా? ప్లేస్ చేస్తే మనకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే పేరెంట్ దానికంటే పెద్దదే కాబట్టి ప్లేస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ గో ఫర్ 12. ఓకే, సో 12ని ఎక్కడ ప్లేస్ చేయాలి? ఫస్ట్ 13 ఉంది, ఫస్ట్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. స్ట్రక్చరల్ ప్రాపర్టీ ప్రకారం 3కి లెఫ్ట్ లో న్యూ నోడ్ క్రియేట్ అయి ఉంటుంది. ఇక్కడ 12ని ప్లేస్ చేయొచ్చా? ప్లేస్ చేయకూడదు, ఎందుకంటే 12 కంటే 3 చిన్నది కదా. సో ఎప్పుడు కూడా మనకి పేరెంట్ పెద్దది ఉండాలి మ్యాక్స్ హీప్ అంటే. సో కుదరదు కాబట్టి వి డూ ద ఆపరేషన్స్. అంటే ఇక్కడ చేస్తే గనక 13, ఇక్కడ హోల్ వస్తుంది, 3 కిందకి దించుతాము, ఇక్కడ 4 ఉంటుంది. ఓకే, ఇక్కడ 12ని ప్లేస్ చేయొచ్చా? 12 అనేది 3 పేరెంట్ కాబట్టి. సో సార్ ఇది నెట్ కనెక్ట్ అవ్వట్లేదమ్మా. కొద్దిసేపు అయిపోతుంది, కూర్చోండి. ఓకేమ్మా, సో 12ని ఇక్కడ ప్లేస్ చేయొచ్చా? సో మనకి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి, పేరెంట్ పెద్దదే కాబట్టి 12ని ఇక్కడ ప్లేస్ చేస్తాము. ఓకే, సో దెన్ గో ఫర్ 14. ఓకే, సో మన స్ట్రక్చరల్ ప్రాపర్టీ ప్రకారం ప్రతిసారి ఇప్పుడు కూడా మనం ఫస్ట్ ఎంటీ నోడ్ ని క్రియేట్ చేయాలమ్మా, డైరెక్ట్ గా వాల్యూని పెట్టకూడదు. 4 ఇక్కడ 3 ఉంటుంది. స్ట్రక్చరల్ ప్రాపర్టీ ప్రకారంగా ఇక్కడ 14 మనం కోసం న్యూ నోడ్ క్రియేట్ చేసాం. ఇక్కడ 14ని ప్లేస్ చేయొచ్చా?
ప్లేస్ చేయకూడదు, ఎందుకంటే 12 దానికంటే చిన్నది కదా, అది అక్కడ ఉండకూడదు. సో అడ్జస్ట్మెంట్ చేస్తాము. నేను అడ్జస్ట్మెంట్కి డబుల్ ఆరో పెడుతున్నానమ్మా. సో 13, ఇక్కడ హోలు, ఇక్కడ 4, ఇక్కడ 3, 12ని కిందకి దించుతాను. ఓకే, ఇక్కడ హోల్ వస్తుంది. సో ఇక్కడ నేను 14ని ప్లేస్ చేయొచ్చా? ఇక్కడ కూడా ప్లేస్ చేయకూడదు, ఎందుకంటే దానికంటే 13 చిన్నది కదా. సో దాన్ని కూడా కిందకి లాగాలి. సో దాన్ని కిందకి లాగేస్తే ఇక్కడ హోల్ వస్తుంది, ఇక్కడ 13, ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 12, ఇక్కడ 14 ప్లేస్ చేయొచ్చా? ఎస్, వీ కెన్ ప్లేస్ ద 14 హియర్. ఓకే, సో నెక్స్ట్ కంటిన్యూ విత్ ద సేమ్ ప్రాసెస్ విత్ అదర్ ఎలిమెంట్స్ 10. ఈ విధంగా మనం హీప్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకేనమ్మా. సో ఎవరైతే మ్యాక్స్ హీప్ కన్స్ట్రక్షన్ ఇంత ముందు చూడలేదో ఈ విధంగా హీప్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ కంటిన్యూ ద ప్రాసెస్ ఫర్ రిమైనింగ్ ఎలిమెంట్స్. రిమైనింగ్ ఎలిమెంట్స్ కూడా కంటిన్యూ చేసేయండి అమ్మా. కంటిన్యూ చేయండి అందరూ. రిమైనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. హీప్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోవాలి. ఆ తర్వాత మీరు సార్టింగ్ చేయొచ్చు దాని మీద.
అవుతూ ఉన్నాయని చెప్పాను. ఓకే అమ్మా, సో కంప్లీట్ చేస్తున్నారా? ఆల్రెడీ హీప్ కన్స్ట్రక్షన్ మీరు చేస్తున్నారమ్మా? ఓకే, సో ఆల్రెడీ మీ దగ్గర హీప్ ఉంటే ఎవరైనా చెప్తే నేను ఇక్కడ నోట్ చేస్తాను, కంప్లీట్ అయిన వాళ్ళు. ఇది మీరు ఆల్రెడీ హీప్ కన్స్ట్రక్షన్ చేశారు. యా యా, ఓకే. సో ఎవరైనా దీనికి సంబంధించిన హీప్ చెప్తారమ్మా? ఇక్కడ నోట్ చేస్తాను. 18, ఓకే 13, 14, ఓకే 8, ఓకే 12, ఓకే 10, 11, 1, 3, 2, 7, 4, 9, 5, 6. అంతేనా? Yes, sir. ఓకే రైట్. సో హీప్ కన్స్ట్రక్షన్ అయితే మీకు ఫైనల్గా ఎలా ఉంటుంది. అండ్ ఇప్పుడు మన హీప్ సార్ట్ కోసం కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత దీనికి మనం యారే రెడీ చేసుకోవాలి. ఇందాక రాసిన విధంగానే మీరు యారే రెడీ చేసుకుంటారు లెవెల్ వైజ్గా. ఓకే, నేను మీకు అర్థమవడం కోసం మళ్ళీ రాస్తున్నాను. లెవెల్ వైజ్గా మనం రాసుకోవాలి. ఓకే, సో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ని లెవెల్ వైజ్గా మనం రాసుకోవాలి. రైట్. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, డిలీట్ మ్యాక్స్ పెర్ఫామ్ చేయడానికి స్టార్ట్ చేస్తాం. సో డిలీట్ మ్యాక్స్ పెర్ఫామ్ చేస్తే ఫస్ట్ మీకు 18 డిలీట్ అయిపోతుంది, ఇక్కడ 6 కట్ అయింది. రైట్, సో 6 కట్ అయిన దాన్ని మీరు కరెక్ట్ పొజిషన్లో ప్లేస్ చేయాలి. ఓకే, సో నోట్ చేసుకోండి, ఫస్ట్ ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఆల్రెడీ మీకు హీప్ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలో తెలుసమ్మా? హీప్ కన్స్ట్రక్షన్ అయిపోతే మొత్తం ఇలా వస్తుంది, దాని పక్కన మీరు ఒక యారే కూడా రెడీగా చేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం పెద్ద ఎగ్జాంపుల్ కాబట్టి మీకు కొంచెం టైం పడుతుంది. ఓకే, సో మీకు డిలీషన్ చేస్తే కనుక 18 బయటకు వెళ్ళిపోతుంది, 6 కట్ అయింది. ఓకే, 6ని మీరు ఇప్పుడు కరెక్ట్ లొకేషన్లో ప్లేస్ చేయాలి. అండ్ నేను మొత్తం ఆపరేషన్స్ ఒకేసారి చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ 13, ఇక్కడ 14, ఇక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడికి 11 వస్తుంది, ఇక్కడ 8, ఇది 12, ఓకే, సో ఈ విధంగా మనకి హీప్ అనేది అడ్జస్ట్ అయింది. సో దానికి అనుగుణంగానే మన యారేని కూడా మార్చుకోవాలి. యారేని మార్చే క్రమంలో మీకు ఇక్కడ 14 వస్తుంది, 13, 11, 8, 12, 10, 6, 1, 3, 2, 7, 4, 9, 5. ఓకే,
సో లాస్ట్ లొకేషన్ ఖాళీ వచ్చింది. ఏదైతే మనకి లాస్ట్ లొకేషన్ ఖాళీగా ఉంటుందో దాన్ని మనం డిలీట్ చేసిన ఎలిమెంట్ కోసం వాడుకోవాలి. సో ఇప్పుడు మనకి డిలీట్ అయ్యి వెళ్ళిపోయిన ఎలిమెంట్ ఏది 18 కదా, దాన్ని ఇక్కడ మనం ప్లేస్ చేస్తాం. అండ్ రిమైనింగ్ అయితే మనకి హీప్ అనమాట. అండ్ వి కంటిన్యూ ద ప్రాసెస్ అగైన్. మళ్ళీ దీన్ని తీసుకుంటాము, దీంట్లో డిలీట్ మ్యాక్స్ చేస్తాము, 14 ఎగిరిపోతుంది, 5 కట్ అయింది. ఓకే, మళ్ళీ దాని కరెక్ట్ లొకేషన్ కోసం ప్లేస్ చేయాలి. సో ఈ విధంగా మనం మనం చెప్పుకున్నట్లు రిపీటెడ్గా స్టెప్స్ అన్ని కూడా పెర్ఫామ్ చేస్తూ వెళ్తాం. ఓకేనమ్మా? సో అర్థమైందా? ఏమైనా డౌట్ అడగచ్చమ్మా? సో దిస్ ఈజ్ హీప్ సార్ట్. ఓకే, సో మనకి ఈ హీప్ ని కన్స్ట్రక్ట్ చేయడము అలానే డిలీట్ చేయడంలోనే మనకి చాలా టైం పడుతూ ఉంటుంది. బట్ ప్రాసెస్ ఈజ్ వెరీ సింపుల్. ఓకే, సో చాలా సింపుల్ గానే మనం చేయొచ్చు. ఓకేమా? సో కంప్లీట్ చేయండి, డిలీషన్స్ అని చేస్తూ ఎలిమెంట్స్ ని సార్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ అడగచ్చు నాన్న? ఓకే ఓకే ఓకే